తెలుస్తుంది. శివపార్వతి గారు, అంటే ఇంత హత్య జరిగిన తర్వాత ఎవరైనా సరే కేసుని ఏ ప్రభుత్వం అయినా సీరియస్గా తీసుకుంటుంది అని అనుకుంటారు. కానీ గత ప్రభుత్వం హత్య చేసిన వ్యక్తి ఎవరో తెలుసు, జైలుకు పంపించారు, వెంటనే బెయిల్ వచ్చే రకంగా వ్యవహరించారు. ఎందుకంటే అక్కడ పోలీసులు సరిగా వ్యవహరించుంటే అంత తొందరగా బెయిల్ వచ్చేందుకు అవకాశం లేదు. తర్వాత ఒక్కరే లేరు, ఇంకా ఎవరో ఉన్నారని వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నా పోలీసు విచారణ ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో సీరియస్గా ఉన్నట్లు మీకు ఎక్కడైనా కనిపించిందా? ఉంటే మిగతా వారిని తీయకుండా కేవలం నామమాత్రంగా ఆయన జైలుకు పంపించి ఆ కేసుని ఏదో ఒక రకంగా లేకుండా చేయాలనే ప్రయత్నం జరిగిందనేది కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వెరీ క్లియర్ గా మీరు ఇప్పుడు ఏవైతే ప్రస్తావించారో, నిందితుడు తానే నేను హత్య చేశానని ఒప్పుకున్నారని ఎస్పీ రవీంద్రనాథ్ గారు చెప్పారు. అది ఇన్సిడెంట్ జరిగింది 2022 మే ఐ థింక్ మే 19 అనుకుంటా. సో ఇన్సిడెంట్ జరిగింది, హత్య చేసిన 4 రోజుల తర్వాత అనంతబాబు గారిని అరెస్ట్ చేశారు. అది ఏంటి, నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత సరే నేనే చేశాను అనడానికి సాంకేతిక ఆధారాలు జోడించలే. ఎక్కడ అభియోగ పత్రంలో ఎటువంటి ఆధారాలు జోడించకుండా, దర్యాప్తు సరిగా చేయకుండా, అతను ఒంటి మీద 31 గాయాలు, ఇందాక చెప్పారు సుబ్బారావు గారు, 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు, ఇన్ని గాయాలు ఆయన ఒక్కడే చేశారు. అతను ఇందాక విజయ్ కిరణ్ గారు కూడా ప్రస్తావించారు, ఒక్కడే కొట్టి అతను తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసేది. అంటే దీనికి ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒకళ్ళ వల్ల అవుతుందా? అవదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న పర్సన్స్ ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని హైకోర్టే బెయిల్ కోసం వెళ్ళినప్పుడు తిరస్కరించిన పరిస్థితి. అంటే తప్పులు తడకలుగా ఎలా విచారణ జరిగింది అంటే, ఇందాక మన ప్యానల్ సభ్యులు మీ ఆడియో రావట్లేదండి. చెప్పండి శివపార్వతి గారు. వాయిస్ వస్తుంది, ఫ్రేమ్ లో లేరు, మీరు మాట్లాడండి. అయితే నిందితుడిని ఎలా తప్పించాలి అనే ప్రాసెస్ లోనే విచారణ జరిగింది, కానీ నిజంగా అతనికి నిజంగా శిక్ష వేయాలి అనే ప్రాసెస్ లో కానీ, లేకపోతే ఫర్దర్ గా ఇప్పుడు మన కోర్టులో ఏంటంటే కేసులు సరైన ఆధారాలు వివరాలు జోడించరు, అక్కడ ఉన్న డీటెయిల్స్ సరిగా ఉండవు. ఆయన నిందితుడే ఒప్పుకున్న తర్వాత అంతవరకు తూతు మంత్రంగా బెయిల్కి వెళ్ళారు. ఆ బెయిల్ తర్వాత దీన్ని ప్రాసెస్ లో ఉండే కొంది ఆ నిందితుడు ఏం చెబుతాడంటే, నేను చేయలేదు, అప్పుడేదో నా మైండ్ పని చేయక నేను చెప్పానని ఏదన్నా ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చాడు అనుకోండి, మెంటల్ సర్టిఫికెట్, ఇతను నిర్దోషాన్ని కూడా విడుదల చేసే వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. అంటే పోలీసులు ఇక్కడ కీ రోల్ ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 360 degrees ఎంక్వైరీ చేసి ప్రతిదీ ఈచ్ అండ్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ లో మనకి రిపోర్టు ఏదైతే దొరికిందో దానిలోనున్న ఆధారాలు సాంకేతిక వివరాలు ఖచ్చితంగా జోడించాల్సిందే అభియోగ పత్రం. అలాంటి ఏమీ జరగలా. అంటే ఫ్యూచర్ లో కూడా అతన్ని తప్పించే ప్రయత్నంగానే అప్పుడున్న ప్రభుత్వం తర్వాత కూడా నువ్వు కేసు ఇది నేను పెద్దగా ఎఫెక్ట్ చేయదు అనే విధంగానే దర్యాప్తు జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ ఒకటి జోడించారు అంతే. అది కూడా సుబ్బారావు గారు చెప్పారు, ఆ కులానికి కొండకాపు అని యాడ్ చేసి కూడా అక్కడ కూడా ఒక చిన్న మతలబ్ చేసి యాడ్ చేశారు అని. సో ఈ టైప్ లో మన పోలీసు వ్యవస్థ అప్పుడు ఉన్న పోలీసుల్ని ఎలాగా ప్రభుత్వ పెద్దలు ఎలా ఇరకాటంలో పెట్టి వాళ్ళ చేత పనులు చేయించారో, వాళ్ళు ఎలా పనిచేశారు అనేది ఈ కేసు చాలా కంప్లీట్ గా ఇదే ఉదాహరణ. అంటే ఫుల్ డీటెయిల్స్ ఏవైతే వాళ్ళు పెట్టకుండా ఆయన 4 రోజుల తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత ఒప్పుకున్నారని చెప్పి ఎస్పీ చెప్పడం, ఆయన ఒప్పుకున్నట్టు కూడా ఆయన ఇప్పుడు ఎక్కడ ప్రెస్ ముందు వచ్చి మాట్లాడింది కూడా లేదు. ఎస్పీ గారే చెప్పారు అది ఆయన ఒప్పుకున్నాడని. రేపు ఆయన పెడతాడు, నేనేం చెప్పలేదండి, పోలీసులే అప్పుడు నన్ను బలవంతంగా కొట్టి నేను ఒప్పుకున్న ఆయనకి అంత తొందరగా బెయిల్ ఎందుకు వచ్చింది, అసలు వీళ్ళేమి విచారణ చేశారు? రేపు ఆయన ఇంకొక పిటిషన్ కూడా వేసుకోవచ్చు, నన్ను అప్పుడు పోలీసులే బలవంతంగా. 190 రోజులు పైన తర్వాతే వచ్చింది వాళ్ళకి బెయిల్ రాలే ఇక్కడ.
లోకల్ రాలేదు, 3 సార్లు బెయిల్ డిస్మిస్, హైకోర్టు డిస్మిస్, చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ఇండియన్ దాదాపుగా 190 రోజులకు పైగానే జైల్లో ఉన్నాడు. అది కానీ అమ్మా జరిగింది హత్య కేసు కాబట్టి, దట్టు ఎస్సీ కమ్యూనిటీ నుంచి దళిత యువకుడు కాబట్టి కొంచెం వీళ్ళు కూడా ఆధారాలు పకడ్బందీగా పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని బెయిల్ తీసుకొచ్చుకున్నారు. కానీ సుప్రీంకోర్టులో అసలు మామూలుగా అయితే అప్పుడే వీళ్ళు కనుక పోలీసులు ఎఫెక్టివ్ గా వర్క్ చేసి ఇప్పటికి కూడా ఆయన బయటికి రాకుండా ఉండాల్సిన పరిస్థితి. అదే కదా సార్, ఇప్పుడు అంత సీరియస్ కేసు విషయంలో మీరు అన్నట్లుగా 190 రోజులు జైల్లో ఉండొచ్చినా కూడా త్వరగా వచ్చినట్లే కదా. ఎందుకంటే ఇప్పటివరకు శివపార్వతి గారు చెప్పినట్లుగా అసలు టెక్నికల్ ఎవిడెన్స్ ఇటువంటి విషయాలు ఏవి కూడా కోర్టు ముందు పెట్టకపోతే ఎవరేం చేస్తారు అప్పుడు? అంటే కావాలనే పెట్టలేదనేది అర్థమవుతుంది కదా మరి. ఇప్పుడు దాంట్లో అండి